ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ కాన్సెప్ట్తో ఈ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా విశాఖ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు యోగా డే ఏర్పాట్లు చేశారు అధికారులు. వేల సంఖ్యలో తరలివచ్చిన జనంతో బీచ్ జనసంద్రంగా మారింది. తీరం పొడవునా ఏర్పాటు చేసిన యోగా బ్లాక్స్ లో యోగా చేశారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి తెల్లవారుజామున 2 గంటల నుంచే విశాఖ సాగర తీరానికి తరలివచ్చారు. యోగాసనాలు వేసేందుకు సాగర తీరానికి లక్షలాది మంది తరలివచ్చారు. వేకోజాము నుంచే సాగర పరిసరాల్లో సందడి నెలకొంది. ఏయూ మైదానంతో పాటు గోల్ఫ్ క్లబ్, పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, పోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ మైదానం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా 18 క్రీడా మైదానాల్లో యోగాసనాలు వేశారు. వికసిత భారత్ లక్ష్యంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు ప్రధాని మోదీ. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్యమైన విషయం కాదన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని విశాఖ తీరంలో జరిగిన 11వ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని, అంతరిక్షంలోనూ యోగా చేసిన ఘనత మనదేనని ప్రధాని స్పష్టం చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. యోగాతోనే శాంతి, స్థిరత్వం సాధించొచ్చునని తెలిపారు ప్రధాని. అటు యోగా అంటే కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగాతోనే క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అటు యోగా విశిష్టతను రుద్వేగం చెబితే దాన్ని విశ్వవ్యాప్తం చేసింది ప్రధాని మోదీనేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. సాగర తీరంలో ఉత్సాహంగా ఆసనాలు వేశారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले,
और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతిరోజు గంటసేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలుంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat and natural farming. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపి
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు పవన్ కళ్యాణ్. మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. జై భారత్, జై హింద్.